హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ సీఐ నరేందర్ ను ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. కొంతకాలంగా ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు నరేందర్ ఇంట్లో సోదాలు నిర్మించారు. ప్రస్తుతం పిఎస్ లోనే ఆయన ప్రశ్నిస్తున్నారు ఏసీపీ అధికారులు. సీఐ నరేందర్ పై కొన్ని రోజులు అవినీతి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కొన్ని కేసులు ఆయన బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయనపై ఏసీపీ నిఘా పెట్టింది. ఓ కేసు విషయంలో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు బంజారా హిల్స్ సీఐ నరేందర్. ఆ బాధితుడు ఏసీపీని ఆశ్రయించగా 3 లక్షల రూపాయలకే సీఐకి అందజేశారు. ఆ తర్వాత ఏసీపీ ఎంట్రీ ఇచ్చింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోని సీఐ నరేందర్ ఛాంబర్తో పాటు నరేందర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. సీఐ నరేందర్ డీల్ చేసిన కేసులకు సంబంధించిన కూడా వివరాలు రాబడుతున్నారు. ఏసీబీకి చెందిన 2 బృందాలు ఒకేసారి బంజారా హిల్స్ సీఐ నరేందర్ ఇంట్లో పాటు పోలీస్ స్టేషన్లోని అతని ఛాంబర్లోని తనిఖీలు చేయడం విశేషం. ఓ పబ్ యజమాన్యం నుండి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు నరేందర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ సీఐ నరేందర్ ను ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. కొంతకాలంగా ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు నరేందర్ ఇంట్లో సోదాలు నిర్మించారు. ప్రస్తుతం పిఎస్ లోనే ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఏసీపీ అధికారులు. సీఐ నరేందర్ పై కొన్ని రోజులు అవినీతి ఆరోపణలుగా, విమర్శలుగా వస్తున్నాయి. కొన్ని కేసులు ఆయన బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయనపై ఏసీపీ నిఘా పెట్టింది. ఓ కేసు విషయంలో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు బంజారా హిల్స్ సీఐ నరేందర్. ఆ బాధితుడు ఏసీపీని ఆశ్రయించగా 3 లక్షల రూపాయలకు సీఐకి అందజేశారు. ఆ తర్వాత ఏసీపీ ఎంట్రీ ఇచ్చింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోని సీఐ నరేందర్ ఛాంబర్తో పాటు నరేందర్ ఇంట్లోనూ కూడా సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. సీఐ నరేందర్ డీల్ చేసిన కేసులకు సంబంధించి కూడా వివరాలను రాబడుతున్నారు. ఏసీపీకి చెందిన 2 బృందాలు ఒకేసారి బంజారా హిల్స్ సీఐ నరేందర్ ఇంట్లో పాటు పోలీస్ స్టేషన్లోని అతని ఛాంబర్లోనూ తనిఖీలు చేయడం విశేషం. ఓ పబ్ యాజమాన్యం నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు నరేందర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ సీఐ నరేందర్ ను ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. కొంతకాలంగా ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తో పాటు నరేందర్ ఇంట్లో సోదాలు నిర్మించారు. ప్రస్తుతం పిఎస్ లోనే ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ఏసీపీ అధికారులు. సీఐ నరేందర్ పై కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. కొన్ని కేసులు ఆయన బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ కేసులోనే ఆయనపై ఏసీపీ నిఘా పెట్టింది. అయితే ఓ కేసు విషయంలో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు బంజారా హిల్స్ సీఐ నరేందర్. ఆ బాధితుడు ఏసీపీని ఆశ్రయించగా 3 లక్షల రూపాయలను సీఐకి అందజేశారు. ఆ తర్వాత ఏసీపీ ఎంట్రీ ఇచ్చింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోని సీఐ నరేందర్ ఛాంబర్తో పాటు నరేందర్ ఇంట్లోనూ కూడా సోదాలు చేశారు. ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. సీఐ నరేందర్ డీల్ చేసిన కేసులను సంబంధించి అన్ని వివరాలను కూడా రాబడుతున్నారు ఏసీపీ అధికారులు. ఏసీబీకి చెందిన 2 బృందాలు ఒకేసారి బంజారా హిల్స్ సీఐ నరేందర్ ఇంట్లో పాటు పోలీస్ స్టేషన్లోని అతని ఛాంబర్లోనూ తనిఖీలు చేయడం విశేషం. ఓ పబ్ల యాజమాన్యం నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు నరేందర్పై ఆరోపణలు కూడా ఉన్నాయి.